హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఈరోజు అయితే మార్నింగ్ ఉప్మా పెట్టినారనమాట. ఉప్మా అంటే ఎంతమందికి ఫేవరెట్ గా? నాకైతే చాలా 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 ఇష్టం ఉప్మా అంటే. దానిలోకి చట్నీ అనమాట. ఇంకా ఉప్మా చట్నీ వేసుకొని తినేసినాను మార్నింగ్. బాగుండే ఫుడ్ అయితే. ఉప్మాలోకి నాకు జీడిపప్పు దొరికిందని చూపిస్తాను గైస్. ఉప్మా మార్నింగ్ కన్నా నైట్లో అయితే నాకు చాలా ఇష్టం గైస్. బాగుంటుంది ఉప్మా, లైట్ ఫుడ్ కాబట్టి. ఉప్మా చేస్తే వాటరీగా చేయాలన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వైట్ రైస్ అండ్ అది వెజిటేబుల్ కర్రీ అనమాట. నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ పెరుగు, నెక్స్ట్ చట్నీ అనమాట. ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్. ఇంక ఇది వచ్చేసి నైట్ డిన్నర్ అనమాట. ఈరోజు అయితే ఎగ్ రైస్ పెట్టినారు, వైట్ రైస్ అండ్ రసం అనమాట ఇది. సో ఎగ్ రైస్ పెట్టినప్పుడు మనం వైట్ రైస్ రసం ఎందుకు తింటాం గైస్? నేనైతే ఎగ్ రైసే పెట్టుకున్నాను అనమాట. ఎగ్ రైస్ కూడా 2 టైప్స్ ఉన్నాయి. సో నేను నాకు నచ్చినది పెట్టుకున్నాను అనమాట. బాగుంది గైస్. ఎగ్ రైస్ అయితే రెస్టారెంట్ స్టైల్లో చేసినాను అనమాట. బాగుండే, నాకైతే నచ్చింది. అండ్ వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ అయినాయి అనమాట. మనకు ముందునే వెజిటేబుల్స్కి మనకి చాలా దూరం. బట్ ఎగ్ రైస్లో ఎగ్ ఉంటుంది కాబట్టి తినేసినాం అనమాట. బాగుంటుంది గైస్ మా పీజీలో ఫుడ్ అయితే. ఈ రోజుకైతే ఇంతే వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.